స్వాతి స్వాతి కాఫీ. థ్యాంక్ యూ. టిఫిన్ పరిస్థితి ఏంటి? రాత్రి మిగిలిన ఇడ్లీలు ఉన్నాయి కదా, అవి డస్ట్బిన్లో పడేశానుగా. వాటినే తీసి శుభ్రంగా కడిగి తాలింపేసి ఇడ్లీలు బాగా పిసికేసి అందులో వేస్తే చక్కటి ఉప్మా తయారవుతుంది. కంపు కొడుతుంది ప్రసాద్. 5 నిమిషాలు ముక్కు మూసుకుంటే సరే, శుభ్రంగా కడుపు నిండిపోతుంది. నాకు దోశ కావాలి, బయటికి వెళ్ళి తీసుకురావా? బయట దోశలు తినకూడదు స్వాతి. ఎందుకు? వాడు పిండిని రుబ్బులో కలుపుతున్నప్పుడే మోచేతి వరకు ముంచి ఓ తిప్పుతాడు. ఇక్కడ దాకా ఉన్న చెమటంతా అందులోనే పడుతుంది. కలిపిన వాడు తిన్నగా ఉంటాడా అంటే అందులోనే దగ్గుతాడు. పబ్లిక్ టాయిలెట్ క్లీన్ చేసిన చీపురుతోనే తన మీద దువ్వుతాడు. గిన్నెలో రుబ్బు తీసుకుని అమరశిల్పి జక్కనలాగా వృత్తాకారాలు గీస్తుంటాడు. ఇంకా అక్కడ మొదలవుద్ది. కారం దోశ, మసాలా దోశ, ఉప్మా దోశ, రవ దోశ, పన్నీర్ దోశ, పేపర్ దోశ, ఆడి పిండా కూడా దోశని భిక్షమెత్తుకునే వాళ్ళ ప్లేట్లు పట్టుకుని వాడి చుట్టూ నిలబడతారు. వాడు దక్షిణామూర్తి. మరి శుచి శుభ్రం లేని దోశలు తింటే రోగాలు రుష్టులు వస్తాయి స్వాతి. పొరపాటున బయటికి వెళ్ళి దోశ తీసుకురమ్మన్నాను చూడు, నాది తప్పు. ఆఖరికి కుళ్ళుపోయిన ఇడ్లీని కూడా సెంటు కొట్టుకొని తింటావు, కానీ బయటికి వెళ్ళి ₹1 ఖర్చు పెట్టావు కదా. రూపాయి విలువ నీకేం తెలుసు? ఈ మధ్య శవం మీద కూడా చిల్లర వేయడం మానేశారు తెలుసా? టిఫిన్ ఎరగొట్టేది నాకింది చాలు, నేలకు ఊడిపోద్ది. టిఫిన్ ఏది? మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే. శ్మశానంలో కురివిదేయాల ఇద్దరు సరిపోయారు. ఆకలేస్తే అట్లు పిండి ఉంది, వేసుకొని తినండి. కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. ఎందుకు మాడతాం? ఈ పూటకు ఫ్రూట్స్ తినేద్దాం. గోల్డ్ ఫ్లాగ్ కింగ్ సిగరెట్ అలవాటున్నా బాగుండేది. ఓ 2 దమ్ములు లాగేవాడిని. ఇది మాత్రం పనికి రాకుండా పోతుందా? మాస్టర్, మీ దగ్గర ఇందాక సిగరెట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇది నాకు వద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ऐसा कैसा होता? रिटर्न नहीं लेते तुम, पैसा नहीं देते तुम. चला అలా కాదండి, తీసుకుని మానేసాను. चला. ఎవరి కోసం ఇవ్వ నువ్వే? ए बाय 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 बाय, रुको रुको, दे तुम ఇవ్వు. ले लो. ఆ పడేసిన వ్యాధి కూడా పెట్టి పడేయాల్సింది, ఎక్కువ డబ్బులు వచ్చేవి. పోన్లే, ఎంతో కొంత వచ్చింది లక్ష్మీదేవి. किधर से आया रे तू? నెక్స్ట్ ఏంటే? ఏ మగాడైనా కడుపు కాలితే కాలబేరానికి రావాల్సింది. వండుకొని తింటాడు, వండుకుని ఓడిపోయినట్టుగా ఆర్డర్ పెట్టుకుంటాడు. శాలరీలో సగం సంకనాకపోయిద్ది. అయితే ఇప్పుడు మన హీరో ఏం చేస్తాడు? విల్ హీ గివ్ అప్? అంత సీన్ లేదు. మనం తింటంటే చూస్తూ ఉంటాడు. కాదండి, పాన్ ఇండియా యాక్టింగ్ స్టార్ట్ చేద్దాం. పాపం మీ బావ పరిస్థితి తలుచుకుంటే తెగ నవ్వొచ్చేస్తుంది. కానీ నవ్వకూడదు కదా, అందుకే నవ్వట్లేదు. నేను కూడా. చికెన్ కర్రీ వండలేదు. బాక్స్ చూస్తే కొనట్లేదు. మరెలా? అలా ఎవరు? ఏంటండి ఇలా వచ్చారు? ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారా అని. బాగున్నారండి? బాగున్నాను. అలాగే, లోపలికి రండి. పదండి. మొత్తానికి మీ ఆయన వంటని చేస్తావు. ఎందుకు వచ్చినావు? ఇంటికి వచ్చినవన్నీ కాఫీ తాగుతావా, టీ తాగుతావా అని మర్యాద చేయాలి, అంతేగాని ఎందుకు వచ్చావు అడగకూడదు. సర్లే, ఎందుకు వచ్చినావు? అయ్యే గారు స్పెషల్ ఏమి వండారు? మామిడికాయ పప్పు, బంగాళదుంప ఫ్రై. ఏమిటో ఈ మధ్య అంతా హోటల్స్లోనే తింటున్నానే, తనకు అసలు ఒంట్లో బాగోట్లేదు. కొంచెం కూర కడతారు ఏమిటి? అదేముందండి, తీసుకెళ్ళండి. అలా అన్నారు, బాగుంది. ఇందులో పప్పు, ఇందులో బెండకాయ ఫ్రై. అలాగేనండి. ఏమిటో చింతపండు రసం చేశాను, సమయానికి మీరు గుర్తొచ్చారు.
చింతపండు పిసికేసిన నీళ్లు తీసుకొచ్చి కూరలు దబ్బేసినావు. సిగ్గుందా కొంచెమైనా? అంటే ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా, ఒట్టి చేతి వెళ్ళకూడదని. సరే ఆఫీస్కి వెళ్ళట్లేదు నువ్వు? ఏ నువ్వు వెళ్ళట్లే? ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానంటే లిఫ్ట్ అడుగుద్ది. లేదే బా అనీజీగా ఉంది, ఆఫీస్కి వెళ్ళట్లేదు. ప్రసాద్ గారు ఇదిగోండి మామిడికాయ పప్పు బంగాళదుంప ఫ్రై. థ్యాంక్స్ అండి. అంతా నోకే. ఒసేయ్, ఇడ్లీలో నోకే ఎక్కువ వేసేద్దో తెలుసా? కేజీ 50 రూపాయలు ఉంది, రేపు మాపో 100 అయిపోద్ది. కంట్రోల్ చెయ్యి. ఎండుమిర్చి. ఒసేయ్, ఎండుమిరపకాయల చట్నీలో ఎండుమిరపకాయలు పోపేందుకే కేజీ 500 ఉంది. కంట్రోల్ చెయ్యి. అబ్బా రేట్లు అన్నాక పెరుగుతాయి. అప్పుడు ఆస్తులన్నీ కరుగుతాయి. ఇవన్నీ కంట్రోల్ చేయడానికే కదా ఇంటికి ఎవరు రాకూడదని సిటీ సవార్లు ఇల్లు తీశాను. ఫ్రెండ్స్ మాత్రం వచ్చేస్తారా? ఈడెలా వచ్చాడు? నా ఇల్లు తినేస్తున్నాడు ఏంటి? ఏ మీ ఇంట్లో చేయలేదా? పెట్టలేదు. అయితే ఎంత దూరం వచ్చి నా ప్లేట్లో తినే బదులు బయట కొనుక్కొని తినచ్చుగా. కూడదు. ఎందుకు? ఎందుకా? అందుకు ఆ? కడుపు కాలినా సరే కాంప్రమైజ్ మాత్రం అవను. వంట చేయను. చెయ్యొద్దు, మాడి సావండి. అందుకని మా ఇంట్లో తినేద్దామని వచ్చావా? వచ్చేస్తే మాత్రం నువ్వేమైనా పెట్టేస్తావా? అదే కదా. దానికి ఓ ప్లాన్ వేసా, అది నీకు కూడా యూజ్ అవుద్దని చెప్దామని వచ్చా. ఏం ప్లాను? మన ప్రవీణ్ గడు ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ మటన్ కర్రీ సితక్ కొట్టారు. ఇంకా మన రాహుల్ గడ వైపు చేపల పులుసు ఎట్టిందంటే ముళ్ళు కూడా బింగేస్తాం. ఇంకా మన రాఘవ్ గడ వాళ్ళ ఆవిడ పీతల పులుసు పిచ్చెక్కించేస్తాం. ఇలాగా మన సుమన్ గాడు, సతీష్ గడు, నందు గడు వెజ్ బ్యాచ్. అయితే ఈ ఆడవాళ్ళు గొప్ప గుణం ఉందిరా, మీ వంట బీభత్సం. మీ చేతిలో ఏదో మహిమ ఉందమ్మా. ఆ చేతులకి మా 2 చేతులు అయితే దండ పెట్టచ్చు తెలుసా. ఎప్పుడో మా అమ్మ చిన్నప్పుడు వండినప్పుడు తిన్నా ఇంత అద్భుతంగా. మళ్ళీ ఆ రుచి నీ చేతిలోనే ఉందమ్మా. మా ఆవిడ చచ్చి చెడి కింద మీద పడి వండితే వంకాయ టెంకాయ టేస్ట్, చికెన్ కర్రీ మిల్ మేకర్ టేస్ట్ వస్తుందమ్మా అని పొగిడేవనుకో ముందు నిజమని నమ్మేస్తా. అంతే తెగ సంబరపడిపోయి ఏదో అన్నయ్య నా చేతనైంది నేను చేశాను, ఎప్పుడైనా కావాలంటే అడగండి వండిస్తా అంటారు. మనం ఆగుతాం ఏంటి, వెంటనే అడిగేస్తాం. ఈ వెంటనే వండేసి బాక్సుల్లో పెట్టిచ్చేస్తారు. ఇదే స్కీము మన ఫ్రెండ్స్ అందరిలోని వాడేమనుకో ఈజీగా 1 మంత్ గడిచిపోద్ది. అమ్మని ఎంత ప్లాన్ వేసావురా? కానీ ఎక్కడో కొట్టేస్తుందిరా. ఎక్కడ? కొద్ది పొగిడితేనే క్యారేజీలు కట్టేసి వాళ్ళు ఉంటారు ఈ రోజుల్లో. అది ఈ రేట్లకి ఉంటారా? టాలెంట్ లేకపోతే టాలెంట్ ఉందని పొగిడితే పడిపోయి ఆడవాళ్ళు 10 మందిలో 9 మంది ఉంటారు. అదే ఇంకొంచెం ముందుకెళ్ళి మా రాహుల్ గడ అలా ఆవిడ ఉంటే అస్సలు తినలేని తెలుసమ్మా. ఇంకా మా ప్రవీణ్ గడ అలా ఆవిడ వంట అయితే వాంతులు వచ్చేస్తాయి అన్నావనుకో కొంచెం చట్నీ ఫ్రై కూడా ఎక్స్ట్రా కట్టించేస్తారు. నోరు మీరా, నువ్వు 4 మాటలు చెప్తే క్యారేజీలు వండిచ్చేస్తారంట. ఇదిగోండి అన్నయ్య గారు చికెన్ కర్రీ. యావండి, అన్నయ్య గారు ఇంతకు ముందే నాకు కాల్ చేసి నేను చేసిన చికెన్ కర్రీ కోసం ఎంత పొగడారో తెలుసా. మీరు ఉన్నారు ఎప్పుడు తినడమే. అన్నయ్య మీకు ఈసారి నుంచి ఎప్పుడు తినాలనిపించినా ఒక్క మెసేజ్ పెట్టండి చాలు. మీరు ఈసారి నుంచి ఇంత దూరం రాకంటే నేనే మీకు పార్సల్ పంపించేస్తా. నువ్వు మదర్ తెరేసా మరో రూపానివే. కాశీ అన్నపూర్ణకే కజిన్ సిస్టర్ అమ్మా. నువ్వు చాలా లక్కీ బావా. వెళ్ళొస్తానే ఇల్లు సిటీలోకి మర్చేసుకోరాదవా. యావండి మీ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ వంట చేస్తే వాంతులు వచ్చేస్తాయంటండి. పాపం అన్నయ్య వాళ్ళ ఆవిడ కూడా వంట చేస్తే రూపురేఖలే ఉండవంటండి. ఇంకా ఆపే. ఏవైందండి? నన్ను ఎవరైనా పొగిడితే అస్సలు తట్టుకోలేరే. తినండి. పొగిడితే మొత్తం ముంచేస్తావే. సొంత పిల్లం వంట తిని తిని సిరాకు వచ్చేసింది. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, పూరి తినాలంటే ఆలు కర్రీ కావాలి, కడుపు నిండా తినాలంటే నేను వంట మానేయాలి. హాఫ్ హాఫ్ అంట, హాఫ్ హాఫ్ ఏదో హాఫ్ బ్రెయిన్ వేసుకుని. ఏదేమైనా మా పొట్ట సుబ్బరాగడి వైపు చికెన్ చించేసింది. అవును మీరేం తింటున్నారు? పప్పు సాంబారా? అక్క మరీ ఎదవలు చేసేస్తున్నాడు కదా. దిస్ ఈజ్ చికెన్ పీస్. బావా చికెన్. మీకు మీరే మాకు మేమే, మీకు మీరే మాకు మేమే.